నేను మీ షాడో శంకర్ని. యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలం లోతుకుంట గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు ఈ సర్పంచ్ అభ్యర్థిగా ఫోన్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు నేను దాదాపు చదువుకున్న టైం నుంచి నేను గమనిస్తున్నా. మా గ్రామం మండల హెడ్ క్వార్టర్ చాలా అతి సమీపంలో ఉంటుంది. గత 32 సంవత్సరాల నుంచి నేను ఈ గ్రామం మీద సమస్యల మీద నేను పని చేసుకుంటూ వస్తున్నా. 2002 ప్రాంతంలో నేను ఈ గ్రామానికి ఉప సర్పంచ్గా కూడా నేను సేవలు అందించడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆ ఉప సర్పంచ్ తర్వాత దానికి ముందు కూడా నేను ఈ గ్రామానికి సర్పంచ్ అయ్యి నేను ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో నేనున్నా. అయితే అంతకుముందు అవకాశం నాకు ఇవ్వలేదు. ఇది పార్టీల పరంగా నేను వేరే పార్టీ అని చెప్పి ఇదో అదో అని చెప్పేసి అడ్డు తగిలి చేసిరు. అంటే సమస్యలు ఉన్నాయి మామూలు. ప్రధానంగా ఈ సమస్యలు మేము పోతున్నాం అనేది మనం పబ్లిక్ చెప్పుకుంటాం కదా. ఓకే, ఇప్పుడు అవి అనేది మరి ఏం చెప్తారు మీరు జనాలకు? నేను ఈ గ్రామానికి ఇప్పుడు సర్పంచ్గా అభ్యర్థిగా ముందుకు వస్తున్నా కాబట్టి గ్రామ ప్రజలకు నేను ఒకటే విన్నపించుకుంటున్నాను. ఏంటంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రధానంగా ఇప్పటికి కూడా. ఎందుకంటే అన్ని మండల కేంద్రం నుంచి అన్ని గ్రామాలకు తార్ రోడ్లు ఉన్నాయి. ఈ కూతవీటు దూరంలో ఉంది నా గ్రామం ఈ మండల హెడ్ క్వార్టర్కి. అయినా ఇప్పటి వరకు ఇక్కడ తార్ రోడ్ లేదు. ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. మరి వాళ్ళు మా ఊరి మీద ఎందుకు అశ్రద్ధ చూపించారో మాకు అర్థం కాలేదు. నేనేమంటున్నా అంటే ఒక సర్పంచ్గా ఎన్నికైతే మనం ప్రభుత్వం ఏ ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా కావచ్చు మన ఏమంటున్నాను నేనంటే మనం యుద్ధం చేసేటోనికి కత్తిస్తే నేను పోరాటం చేస్తానని చెప్పి ప్రజలకు చెప్తున్నా. రేపు పొద్దున గెలిస్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతా. ఏ పార్టీ అయినా ఎమ్మెల్యే, నేను ప్రజాప్రతినిధి కాబట్టి ఆయన కూడా ప్రజలతో ఎంపిక చేయబడ్డ కాబట్టి ఏమంటున్నా అంటే పోయి రిక్వెస్ట్ పెట్టుకుంటా, సార్ నా ఊరికి ఇది కావాలి, ఇది అవసరం ఉంది. మామూలుగా ఎమ్మెల్యే మీ మండలం ఏ ఎమ్మెల్యే అయినా సరే ఎవరైనా సరే నాకు పార్టీ గీట అనేది లేదు. గ్రామ డెవలప్మెంట్ కావాలి. నాకు ఏ భేషజాలకు పోయి నేను ఆయన దగ్గరికి పోతున్నా ఈయన దగ్గరికి పోతున్నా అనేది నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఊరుకు పని చేయాలి, ఊరు డెవలప్ చేసుకోవాలనే లక్ష్యంతో పోతున్నా. ఇంకో విషయం ఏంటంటే ఈ గ్రామంలో ఇంకా కూడా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే చిన్న చిన్నవి ఉన్నాయి, అందులో కొన్ని పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి. అదే ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డు ఇప్పుడు కొంత పోయినసారి ఉన్న సర్పంచ్ సహకారంతో ఈ రోడ్డు కొంత ఈ కంకర అదంతా కూడా పరచబడింది. కొన్ని ఇబ్బందులు అంటే కొన్ని చిన్న చిన్న వాటి సమస్యల వల్ల ఆగిపోయింది. తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర కలిసి కూడా దీన్ని పూర్తి చేపిస్తామని చెప్పేసి నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నా. ఇంకో విషయం, గ్రామంలో ఇప్పుడు మామూలుగా మన హిందువులకు పండుగలు ఉంటాయి. బతుకమ్మ పండుగ కానీ తర్వాత వినాయకుని అంటే చవితి పండుగలు కానీ జరుగుతాయి. అయితే మనం పండుగలు 9 రోజులు ఈ కార్యక్రమాలను నిర్వహించుకొని ఆ తర్వాత మనం నిమజ్జనం చేస్తాం మనం. అయితే ఈ నిమజ్జనానికి సంబంధించి బతుకమ్మకు కానీ ఈ వినాయకుని నిమజ్జనానికి మా దగ్గర చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర ఒక ఘాటు నిర్మిస్తామని చెప్పేసి కూడా నేను గ్రామ ప్రజలకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే పనులని మీరు ఎలా, దాని మీద ఏమైనా అవగాహన ఉందా? అవును, ఇప్పుడు కేంద్రం నుంచి నేనేమంటున్నా టోటల్గా చెప్పాలంటే ఇవాళ సెంట్రల్ నుంచి వచ్చినటువంటి నిధులే ఇవాళ గ్రామాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి పనులన్నీ కూడా సెంట్రల్ నిధులే. నా గ్రామ ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే రేపు పొద్దున నేను సర్పంచ్గా గెలిస్తే ఇక్కడ స్టేట్ నిధులు ఏమైనా అవకాశాలు ఉన్న దగ్గర, తర్వాత సెంట్రల్ నిధులకైతే ఇక ముచ్చటి లేదు. నేను సంబంధించి ఈ సెంట్రల్ నిధులను పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కువ కూడా తీసుకురాగలుగుతా. జరిగిన పనులను కూడా చెప్పాలంటే గ్రామంలో వీధి లైట్లు కానీ, తర్వాత సీసీ రోడ్లు కానీ, తర్వాత అక్కడ హరితవనం కానీ, శ్మశాన వాటికలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఇప్పుడు గ్రామ పంచాయతీ కొత్త భవనాలకు సంబంధించిన నిధులే కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తున్నాయి. నేనేమంటున్నా పార్టీ గీటి చూడకండి, నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఒకసారి ఆ గవర్నమెంట్ చూసి నన్ను చూసి ఒకసారి నాకు అవకాశం ఇవ్వాలి. ఇది రాజకీయ సింబల్స్ రహితమైనటువంటి ఎలక్షన్స్ ఇవి ప్రధానంగా. ఇక్కడ జనాలలో ఏంటంటే ఊరుకు పని చేస్తాడా వీడు, చదువుకుండా లేడా, వ్యక్తిత్వం ఏంటి, ఏం సంగతి, రేపు ఈయనకి పని అప్పచెప్తే, గ్రామాన్ని అప్పచెప్తే దీన్ని ఆగం చేస్తాడా, ఉంచుతాడా, మరి ఏమైనా డెవలప్ చేస్తాడా, ఈ పిల్లలు ఎంతోమంది విద్యార్థులకు వాళ్ళకు ఒక మంచి దిక్సూచిగా ఉండి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడతాడా లేదా అనే ఆలోచన చేస్తారని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఇంకొకటి, ఇక్కడ నేను
పార్టీలు రకరకాలుగా ఉంటారు, వ్యక్తులు అందరూ ఉంటారు. నేను ఏమంటున్నా, ఆ మిత్రులందరికీ కూడా ఒకటే చెప్తున్నా, పార్టీ అనేది చూడకండి. ఏ పార్టీ అయినా ఏదైనా నిలబడ్డటువంటి వ్యక్తి మీకు సేవ చేస్తాడా లేదా అనేది ఒకటి ఆలోచన చేయమని చెప్పి గ్రామ ప్రజల్ని నేను కోరుతున్నా ఈ సందర్భంగా. ఇక్కడ గ్రామంలో ప్రధానంగా యువత ఏమైతుందంటే, ఒక 10th క్లాసు వరకు చదివి ఆ తర్వాత చదువుని ఆపేయడము అట్లాంటి ఇబ్బందులు కొంత ఉన్నాయి. అయితే కాలేజీ ఫీజులు కట్టకుండానో ఇంకేదో కారణాల వల్ల చదువులు ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు సంబంధించి వాళ్ళ అర్హత వరకు సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్టర్లలాగా నాకు పరిచయాలు ఉన్నటువంటి కంపెనీ పెద్దలతోటి కానీ ఇంకా పెద్దలతో నాకున్నది ఆ సంబంధాలు. వాళ్ళ స్థాయిని బట్టి కనీసం ఒక సంవత్సరానికి ప్రైవేట్ సెక్టర్లో ఒక 5 ఉద్యోగాలన్నా నేను నిరుద్యోగ యువతకు నేను రికమెండ్ చేస్తాను, నేను పెట్టిస్తానని చెప్పేసి కూడా సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నా. తర్వాత మహిళలకు సంబంధించి హెల్త్ చెకప్ సెంటర్ ఏదైతుందో దాన్ని వెంటనే ఏర్పాటు చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను నేను. ఇంకోటి అదొకటి. తర్వాత ఈ గ్రామము పాత గ్రామం అక్కడ ఉంటుంది, దాదాపు ఇక్కడికి 1 కిలోమీటర్ పైన ఉంటుంది. మొత్తం ఊరంతా షిఫ్ట్ అయింది ఇక్కడికి. ఈ షిఫ్ట్ అయినటువంటి సందర్భంగా వీళ్ళు ఇక్కడి నుంచి అంగన్వాడికి పిల్లల్ని పంపించాలంటే తల్లులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులు వాళ్ళకి ఏదో పని ఉంటుంది, పొద్దుగా లేస్తే ఈ పిల్లల్ని తీసుకొని పోయి దోలాలని కూడా ఇంకొంతమంది ఇబ్బంది పడి అక్కడనే ఉంచుకుంటున్నారు. నేనేమంటున్నా, ఈ దూరం ఎక్కువ కావడం వల్లనే ఈ పరిస్థితి ఉంది. కాబట్టి ఆ అంగన్వాడి సెంటర్ని ఇక్కడికి ఈ కాలనీకి షిఫ్ట్ చేస్తా. మనం గ్రామ సర్పంచ్గా ఎంపికైతే ఈ కోతులకు సంబంధించినటువంటి సమస్యని పరిష్కరిస్తా. ఎలా అంటున్నావా, అవసరం అనుకుంటే ఏదైనా దానికి సంబంధించినటువంటి కోతులను బట్టి వాళ్ళని నేను పిలిపించుకొని దాన్ని ఇక్కడి నుంచి కోతులని పట్టించి వేరే దగ్గరికి షిఫ్ట్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే కాస్త కోతులకు భయం పుడుతుంది. అరే ఇక్కడేమో జరుగుతుందని చెప్పి భయం పడి కొద్దిగా కోతులు పారిపోవడానికి కూడా అవకాశం ఉంది. చొరవ తీసుకొని ఆ పని కూడా నేను చేస్తాను. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇవన్నీ మాత్రం సరే కంపల్సరీ నెరవేర్చి చూపిస్తాడని మాకు కూడా నమ్మకం ఉంది. రాచకొండ కృష్ణ సర్పంచ్గా నిలబడితే తప్పకుండా పనులు చేస్తాడని నమ్మకం. పని చేయనికైనా వెనకగోడు, ఖచ్చితంగా మాకు మాట ఇచ్చిన ప్రకారం అన్ని పనులు చేస్తాడు. రాజకీయాలు మంచిగానే ఉన్నాయి, వస్తుంది, ఏం కాదు. మా కృష్ణ గెలుస్తానికి గ్యారెంటీ నాకు ఉంది, నమ్మకం ఉంది. అన్ని పనులు చేస్తాడు ఆయన తెలివి ఆయన దగ్గర ఉంది, అట్లా కెపాసిటీ ఉంది, చేస్తాడు కాబట్టి నమ్మకం ఉంది నాకు. పేరు భాషవాడ విషపతి. మేము ఈ లోతుకుంట వాసులము. మా అభ్యర్థి రాచకొండ కృష్ణ గారు అనుభవజ్ఞుడు, చదువుకున్న వ్యక్తి. గత 30 సంవత్సరాల నుంచి మేము రాజకీయంలో ఉన్నాం. ఎంతో చేదోడు బాదుగా ఉన్నాం. అప్పటిసందైనా మేము కలిసే ఉన్నాం. మేము చేసే పనులు కూడా మేము చెప్పిన పనులు ఖచ్చితంగా చేస్తాం. సమస్యల మీద అవగాహన ఉంది. చదువుకున్న వ్యక్తి, అప్పట్లోనే BSc పూర్తి చేసిండు, BEd గిట పూర్తి చేసిండు. కాబట్టి సమస్యల మీద ప్రతి ఒక్క సమస్య మీద అవగాహన ఉంది. ప్రతి ఒక్క మాట నిలబెడతాడు. రాచకొండ కృష్ణ అన్న గెలిస్తే అన్ని పనులు మంచిగా చేస్తాడని మాకు కూడా నమ్మకం ఉంది. ఇది పరిస్థితి అండి. మన రాచకొండ కృష్ణ గారు అభ్యర్థి చెప్పే మాటలు కూడా గమనించండి ప్రజలారా. ఆశ కోసం వచ్చేవాడు తన సంపాదన చూసుకుంటాడు. ఆశయం కోసం వచ్చిన వాడే గ్రామాభివృద్ధికి చూస్తాడు. ఈ పైసలకు మద్యానికి దీనికి బానిసలు కాకుండా ఒక అవగాహన ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటే మన గ్రామం డెవలప్ అయింది. మంచి వ్యక్తిని ఎన్నుకొని మంచి గ్రామాభివృద్ధికి మీరు అందరూ తోడ్పడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే.